హాయ్ ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ వస్తువులు రిపేర్ వచ్చాయంటే రెండే కారణాలు. ఒకటి, కరెంట్ అప్ అండ్ డౌన్ రావడం. దానికి ఎవడేం చేయలేడు, మన టైం బాగలేదనుకొని సరిపెట్టుకోవాలంతే. ఇక రెండోది, చిన్న చిన్న జాగ్రత్తలు పాటించకపోవడం. ఒక వస్తువును ఎలా వాడుకోవాలో అందరికీ తెలుసు, కానీ ఎలా చూసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా రిపేర్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు నా ప్రయత్నం అదే. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి కేవలం ముఖ్యమైన జాగ్రత్తలు మాత్రమే చెప్పాలనుకుంటున్నా. ఈరోజు ముందుగా టేబుల్ ఫ్యాన్ నుంచి మొదలు పెడదాం. ఇవి టేబుల్ ఫ్యాన్ రెక్కలండి. ఈ రెక్కల మీద దుమ్ము పేరుకొని ఉన్నా, లేకపోతే రెక్క ఎప్పుడన్నా కింద పడినప్పుడు బెండ్ అయినా, డ్యామేజ్ అయినా మోటార్ మీద లోడ్ పడుతుంది. ఖచ్చితంగా మోటార్ హీట్ అయ్యి కాలిపోతుంది. రెక్కల మీద దుమ్ము పేరుకొని ఉంటే క్లీన్ చేసుకోండి, లేదా ఏదైనా డ్యామేజ్ ఉంటే రెక్కను మార్చుకోండి. నెక్స్ట్, కెపాసిటర్ మార్చేటప్పుడు జాగ్రత్త. కొంతమంది ఫ్యాన్ స్లో అయిందని ఇంటి వద్దకే తెచ్చుకొని కెపాసిటర్ మారుస్తూ ఉంటారు. చాలా మంచి విషయమే, కానీ ముందు ఏ సైజు కెపాసిటర్ ఉందో అదే తెచ్చి మార్చుకోవాలి. మీరు ఇంకాస్త స్పీడ్ పెరుగుతుందిలే అనుకొని కెపాసిటర్ సైజు పెంచారనుకోండి, మోటార్ కాలిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి, టేబుల్ ఫ్యాన్ స్ట్రైట్గా నిలబడుకొని ఉండాలి. మనం కొన్ని ఫ్యాన్లు చూస్తే ముందుకు వాలిపోయి ఉంటాయి. దాన్ని అలాగే వాడామనుకోండి, దాని వెనుక గేర్ బాక్స్ ఒకటి ఉంటుంది. దాని మీద బరువు పడి గేర్ బాక్స్ డ్యామేజ్ అవుతుంది. గేర్ బాక్స్ అంటే ఫ్యాన్ అటు ఇటు రొటేషన్ కోసం ఉపయోగపడేది. ఇక లాస్ట్ విషయం, ఫ్యాన్కు కాసేపు రెస్ట్ ఇవ్వాలి. అవునండి, ఇప్పుడు రాత్రంతా ఫ్యాన్ ఆడించినాం, ఉదయం ఆఫ్ చేసి కాసేపు 1 గంట లేదా 1 గంటన్నర రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఆన్ చేసుకోండి. అంతేగాని రేయింబవళ్ళు రాత్రి పగులు తేడా లేకుండా కంటిన్యూగా వాడామనుకోండి, ఎంత కొత్త ఫ్యాన్ అయినా డ్యామేజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకో వస్తువుతో కలుద్దాం. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయండి.